ఎవరు భయ్యా నువ్వు? ఏంటా కొట్టుడు? పాపం బౌలర్లను బతకనివ్వవా అసలు? ఐపీఎల్‌లో నీ డెబ్యూ నుంచి చూస్తున్నా. నిన్ను డకౌట్ చేసే మొనగాడే కనపడట్లేదు. క్రిస్ గేల్‌ని దాటేశావు. సైలెంట్‌గా వచ్చి వైలెంట్ తుఫాన్‌లా బ్యాటింగ్ చేసి వెళ్ళిపోతావు. హాఫ్ సెంచరీ అయినా చేయకపోతే అసలు నిద్ర పట్టదా? అవతలి వైపున బౌలర్ల గురించి కూడా కాస్త ఆలోచించు. అరే! ఈ సీజన్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలు బాదేశావు. ఒకటి జస్ట్ ఒక్క రన్‌తో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నావు. ఇక 10 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు బాదావు. మనిషివా రన్ మెషిన్‌వా? నిజంగా ఈ పేరు విరాట్ నుంచి తీసుకుని నీకిచ్చేయాలేమో. అరే! ఆ కన్సిస్టెన్సీ ఏంటి? ఆ బాదుడేంటి? బౌలర్లని బతకనివ్వవా? అయినా ఒక్కటే బాధ. ఇంత అద్భుతంగా ఆడిన రీసెంట్ ఐపీఎల్ హిస్టరీలో ఇంత కన్సిస్టెన్సీతో ఆడే ప్లేయర్ ఇంకొక్కడు కూడా ఇండియాకి లేకపోయినా నీకు మినిమం పబ్లిసిటీ కూడా లేదు. ఒక్క మీడియా హౌస్ కూడా నిన్ను పట్టించుకోదు. పిల్ల పుల్క క్రికెటర్లను కూడా నెత్తికెత్తుకునే లెజెండరీ క్రికెటర్లు కనీసం నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. నీ బ్యాటింగ్ కోసం గుజరాత్ టైటాన్స్ అయితే నీకు మంచి ప్రైజ్ ఇచ్చే టీంలో అయితే పెట్టుకుంది, కానీ ఇంత గొప్ప ఆటగాడివైనా టీమిండియాలో ప్లేస్ ఇవ్వాలని బీసీసీఐకి మాత్రం అనిపించడం లేదు. ఏం చేస్తాం? నీకు బలమైన పిఆర్ టీం లేదుగా. అందులోనూ సౌత్ ప్లేయర్వి. ఈ మాత్రం వివక్ష లేకపోతే ఎలా? ఓ సారీ, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో చెప్పలేదు కదూ. సాయి సుదర్శన్ గురించి. గుజరాత్ టైటాన్స్ టీంలో స్పెషలిస్ట్ ఓపెనర్. ఒక పక్క ది గ్రేట్ ప్రిన్స్ గిల్ అబ్బాయి బ్యాట్ కూడా ఆడించలేక ఇబ్బంది పడుతూ పంజాబ్ మీద 33, ముంబై మీద 38, బెంగళూరు మీద 14, రాజస్థాన్ మీద 2 ఈ స్కోర్లు కొట్టి అవుట్ అవుతుంటే నువ్వు మాత్రం ఇరగదీస్తూ పంజాబ్ మీద 74, ముంబై మీద 63, బెంగళూరు మీద 49, నిన్న రాజస్థాన్ మీద 82 కొట్టి సాలిడ్ ఓపెనింగే కాదు, ఏకంగా విన్నింగ్ నాక్స్ ఆడావు. ఇప్పటి వరకు ఈ సీజన్లో జస్ట్ 5 మ్యాచ్లోనే 273 రన్స్ కొట్టి ఆరెంజ్ క్యాప్ రేస్లో సెకండ్ ప్లేస్లో ఉన్నావు. ఈ సీజనే కాదు, లాస్ట్ సీజన్లో కూడా 2 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో 527 రన్స్ బాది ఆరెంజ్ క్యాప్ రేస్లో 6th ప్లేస్లో ఉన్నావు. ఇక ఐపీఎల్ ఫస్ట్ 30 మ్యాచెస్లో హైయెస్ట్ స్కోర్ చేసిన ప్లేయర్లలో 1307 రన్స్తో సెకండ్ ప్లేస్లో నిలబడ్డావు. ఈ లిస్టులో 1141 రన్స్ చేసిన పరుగుల వీరుడు క్రిస్ గేల్ని కూడా దాటేశావు. నేను ఎంతోమంది క్రికెటర్లను చూశా, కానీ నీలాంటి సైలెంట్ కిల్లర్ ప్లేయర్ని మాత్రం చూడలేదు. అయితే ఇంత చేసిన, ఇంత సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన నీకెందుకు హైప్ లేదు? ఎందుకు మీడియా పబ్లిసిటీ ఇవ్వట్లేదు? కనీసం క్రికెట్ కోసం చొక్కాలు చించుకునే ఫ్యాన్స్ కూడా నీ గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదా అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది, నువ్వు సౌత్ కుర్రాడివని, తమిళనాడుకు చెందిన డొమెస్టిక్ ప్లేయర్ అని. అసలే సౌత్ ప్లేయర్లు అంటే బీసీసీఐకి, నార్త్ ప్లేయర్లకి, ఫ్రాంచైజీలకి చాలా చులకన. అందుకే అయ్యర్ లాంటి ఛాంపియన్ కెప్టెన్ని పక్కకి తోసేసింది కేకేఆర్. నువ్వు కూడా ఆ లిస్ట్లో వాడవే కదా. అయినా ఏం ప్రాబ్లం లేదు, ఆటని నమ్ముకో. అదే నిన్ను టాప్ ప్లేస్కి తీసుకెళ్తుంది. ఆల్ ది బెస్ట్ సాయి సుదర్శన్.